ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్ను, కాగితం తీసుకున్నారు కదా! జాగ్రత్తగా రాసుకుంటున్నారా? జామ చెట్టు చాలామంది దొడ్లో దొరికేదిది. డబ్బులు పెట్టి కొనుక్కోక్కర్లేకుండా దొరికే చక్కని మూలిక అన్నమాట ఇది. ఈ జామ చెట్టు అనేది అనేక రకాలుగా వైద్య ఉపయోగాలు ఉన్నాయండి. మనం ఏమనుకుంటామంటే జామ అంటే ఓన్లీ కాయ తినటం, పండు తినటం అదే ఊహించుకుంటాం. దాని గుణాలు దానికుంటాయి. దీని గుణాలు దీనికుంటాయి. జామకాయ తినటమే కాకుండా జామ ఆకు, జామ చిగురు, జామ పిందె, జామ మొగ్గ, జామ చెట్టు యొక్క తాట ఇవన్నీ కూడా మీ పొట్టలో క్రిములను చంపటానికి కానీ, నీళ్ల విరోచనాలు లూజ్ మోషన్స్ అంటాం కదా, వాటిని తగ్గించడంలో కానీ, మీ పళ్ళల్లో ఉన్న క్రిములను తీసేయటానికి కానీ, మీ పళ్ళు గట్టిపడటానికి కానీ ఇవన్నీ కూడా వాడుకోవచ్చండి. అలాగే జామ పండులో చక్కని విటమిన్ సి ఉంటుంది. చాలా మంచి విటమిన్ సి ఉంటుందన్నమాట. చిన్నప్పుడు మేము పల్లెటూరులో రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని నేను. కొంతమంది పిల్లలకి రొంపగా ఉండి, కోల్డ్ ఉండి సంవత్సరాల తరబడి ముక్కు కారుతూ ఉండేది అలాగా. ఇప్పుడంటే 4 రోజులు రొంప పట్టేటోడికి పరిగెత్తుకెళ్ళి యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడుతున్నాం. న్యూమోనియా వచ్చేస్తుంది, లంగ్స్ చెడిపోతాయని భయపడుతున్నాం. నిజంగా చెడిపోతున్నాయి. ఎందుకంటే శక్తి తగ్గిపోయింది కాబట్టి మనిషిలో. అటువంటి ప్రాబ్లమ్స్ 5 ఏళ్ళు, 6 ఏళ్ళు కంటిన్యూగా ఉన్నా కూడా పట్టించుకునేవారు కాదు అప్పట్లో. వాళ్ళకి కొంతమంది జామకాయ తినరా తగ్గిపోతుంది నీకు అనేవారు. నిజంగానే తగ్గిపోయేది చాలామందికి. రోజు ఒక దొడ్లో అందరి దొడ్లోని జామ చెట్లు ఉండి ఆల్మోస్ట్ ఆ జామకాయ రోజు ఒక్క కాయ కోసుకుని తింటే 1 నెల, 2 నెలల్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న కోల్డ్ కూడా తగ్గిపోయేది పిల్లలకి. అంటే అది ఇమ్యూనిటీ పెరగటం వల్ల అవనివ్వండి, దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అవనివ్వండి తగ్గిపోయేది. అలాగే ఒక చమత్కారమైన చిట్కా చెప్తాను ఇప్పుడు మీకు జామ చెట్టులో. ఈ జామ పళ్ళు ఉంటాయి చూడండి, బాగా ముగ్గిన పళ్ళు ఉంటాయి కదా, ఆ జామ పండు కనుక కోసేసి అందులో గింజలన్నీ తీసి జాగ్రత్తగా గుజ్జు లేకుండా చూసుకుని దాన్ని బాగా ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకున్న తర్వాత ఇది సంతానం లేని స్త్రీల కోసం చెప్తున్నా. జామ గింజలతోటి కూడా పిల్లలు పుడతారు. చక్కగా మీ యొక్క గర్భదోషాలు తొలగిపోయి జామ గింజలతోటి కూడా పిల్లలు పుట్టడానికి ఆస్కారం ఉందండి. ఆ గింజలను ఏం చేయాలంటే ఆవు పాలలో, పచ్చి ఆవు పాలలో వేసి బాగా నూరుకోవాలి. మెత్తగా నూరుకుని బహిష్టు స్నానం అయిన కాడి నుంచి తాగాలన్నమాట. అలాగే తర్వాత మెన్స్ట్రువల్కి కూడా తాగొచ్చు. అలాగే ప్రతి బహిష్టు స్నానం అయిన తర్వాత 15 రోజుల కాడికి వీటిని నూరుకుని తాగితే కనుక సంతానం కలగడానికి చాలా అవకాశం ఉంది. కానీ ఇది తినకూడని వాళ్ళు ఉన్నారు. ఎవరు అంటే కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇటువంటివి ఉన్నవాళ్ళు దయచేసి ఇది తినవద్దు. ఇది ఒక డోసేజ్ చెప్పలేదు కదా మీకు, ఓన్లీ 1 తులం చాలండి. అంటే 10 గ్రామ్స్, 5 గ్రామ్స్ నుంచి 10 గ్రామ్స్ మీ హైటు వెయిట్ని బట్టి చూసుకోండి. 5 గ్రాములు మీరు వెయిట్ బిలో 60 ఉంటే ఒక 5 గ్రాములు తీసుకోండి సరిపోతుంది. అబోవ్ 60, 70, 80, 90, 100 ఇలా ఉంటే కనుక 1 తులం వరకు తీసుకోండి. 100 అబోవ్ ఉన్న. అందుచేత ఇది నూరుకుని జాగ్రత్తగా తీసుకోండి. కానీ ఒక జాగ్రత్త, చాలా ముఖ్యమైన జాగ్రత్త చెప్తున్నాను వినండి ఇక్కడ. కిడ్నీ స్టోన్స్ అస్తమానం వచ్చేవాళ్ళు, లేకపోతే హార్ట్ బ్లాకేజ్ ఉన్నవాళ్ళు కానీ, లేక కిడ్నీ ప్రాబ్లం వల్ల మీరు ఏదైనా క్రియాటినిన్ పెరగటం ఇలాంటివి ఉన్నవాళ్ళు కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దండి. ఎందుకు అంటే చాలా తేలిగ్గా అరిగే పదార్థం కాదు ఇది. అజీర్ణం చేస్తుంది. అదేవిధంగా ఇందులో హైయెస్ట్ కాల్షియం ఉండటం వల్ల కిడ్నీ స్టోన్స్ని పెంచడానికి కానీ, కిడ్నీని యొక్క వర్క్ తగ్గించడానికి కానీ అవకాశం ఉంది. ఈ జామకాయ అనేది తినటం వల్ల చాలామందికి అజీర్తి చేసి కడుపు నొప్పి వస్తూ ఉంది. అందుకు దీనికి విరుగుడు ఏంటంటే, మీరు జామకాయ తిన్నప్పుడు కొద్దిగా ఉప్పు రాసుకుని తిన్నారనుకోండి, ఆ గింజలు కూడా చక్కగా అరిగిపోయి మీకు కడుపు నొప్పి అనేది, అజీర్ణం అనేది తగ్గిపోతుందండి. అద్భుతమైన ఫైబర్ ఉంటుంది ఈ గింజల్లో నవిలి మీరు కాయ పూర్తిగా తింటే.
చాలామంది గింజలు పూర్తిగా తీసేసి పైన ఓన్లీ కాయ తింటూ ఉంటారు. ఆ గింజ తింటే కడుపు నొప్పి వస్తుందేమో, అరగదనే భయంతో. అటువంటి వాళ్ళు కొద్దిగా ఉప్పు రాసి నవిలి తినగలిగితే కనుక కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళకి కూడా చక్కగా ఫ్రీ మోషన్ అయ్యి మీ మలబద్ధకాన్ని తగ్గించడానికి కూడా ఒక చక్కని ఫ్రూటు జాంకాయ అండి. అదేవిధంగా పూర్వం ఈ కలరా ఉండేది కదా, కలరా వచ్చిన వాళ్ళకి ఏం చేసేవారంటే పొట్టలు నులి పురుగులున్న ఈ జామ పిందులు బాగా లేతయి, గింజ పట్టకుండా ఉన్నాయి, బాగా నూరేసి మెత్తగానే ఒక దగ్గర 2-3 తులాలు జామ మొగ్గలు అనుకోండి, అది చిగుళ్ళు అనుకోండి, అది 1 తులం సరిపోదు. ఈ పిందులు అంటే గింజ పట్టని కాయలు ఉన్నాయనుకోండి, ఒక 15 గ్రాముల నుంచి 20 గ్రాములు 30 గ్రాములు కూడా దాన్ని నూరేసి నీళ్ళలో కలిపి తాగించేస్తే బాగా వగరగా ఉంటుందన్నమాట. ఇది చాలా వగర. ఆ వగర వల్ల ఏమవుతుందంటే పొట్టలో ఉన్న నూలి పురుగులు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. తగ్గిపోయి మీకు ఈ ఫ్రీ మోషన్, కొంచెం మలబద్ధకం పుట్టిస్తుంది. అంటే మోషన్స్ అయ్యే వాళ్ళకి చక్కగా పనిచేస్తుందండి. కలరాకు కూడా దీన్ని వాడేవాళ్ళు. మీరు ఎప్పుడూ మాకు దొరకట్లేదు ఇవి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జామ చిగుళ్ళు, జామ పిందులు, జామ మొగ్గలు, పువ్వులు కూడా ఎండబెట్టుకోండి, నీడన ఆరబెట్టేసుకోండి. కాయ అయితే చిన్న ముక్కలు చేసేసి ఎండబెట్టేయండి, ఆరిపోవాలి. కాసేపు ఎండలో పెట్టినా పర్వాలేదు, ఎక్కువసేపు పెట్టద్దు. నీడన ఆరితేనే బాగా పనిచేస్తాయి. అవి ఒక 2-3 తులాలు మీరు నీళ్ళల్లో 200 ml వేసి బాగా ఒక 50 ml 75 ml అయ్యే వరకు బాగా మరగబెట్టండి. మరగబెట్టిన తర్వాత దాన్ని వడపోసి కొద్దిగా తేనె లాంటిది ఏమన్నా కలుపుకొని తాగితే కనుక మీకు ఈ మోషన్స్ తగ్గటం, అలాగే కోల్డ్ కాఫ్ తగ్గడానికి కూడా పనిచేస్తాయి అన్నమాట. ఇది అజీర్ణాన్ని తగ్గించడం, అనేక రకాలుగా మనకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. జామ చెట్టు ఓన్లీ పండు కిందే కాదు, పెరట్లో పెరిగి ఆషామాషి మొక్క కాదు. ఇప్పుడు కరోనా వెళ్ళాక చాలామంది ఒక వారం నేరేడు కషాయం, ఒక వారం జామ కషాయం, ఒక వారం ఇంకొక కషాయం ఇలా తాగుతున్నారు. ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయండి. అన్నీ కలిపి కూడా కాసుకోవచ్చు, కానీ రెగ్యులర్గా తాగొద్దండి. మధ్య మధ్యన గ్యాప్ ఇస్తూ ఉండండి. ఈ పళ్ళ నొప్పులు, పంట్లో క్రిములు చంపటంలో కానీ, బ్లీడింగ్ గమ్స్కి కానీ, లేకపోతే పస్సు ఉన్నది కానీ, వాటికి ఈ జామ చిగుళ్ళు కానీ, జామ పిందులు కానీ, జామ తాట కానీ, జామ చెట్టుకున్న బార్క్ ఉంది కదా, అది అవి చక్కగా పేస్ట్గా చేసుకుని నీళ్ళలో కషాయం కాసుకుని నోటితోటి అస్తమాను పుక్కిలింతా ఉంటే రోజు 2-3 సార్లు. మేము చిన్నప్పుడు ఆ జామ పూలతోటే పళ్ళు తోముకునేవాళ్ళండి. అదేవిధంగా పళ్ళు కూడా తోముకోవచ్చు జామ పూలతోటి. ఈ ఎక్కువసేపు పుక్కిలించడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్లీడింగ్ గమ్స్ కానీ, లేకపోతే స్వెల్లింగ్ ఉన్న గమ్స్ కానీ, పంటి నొప్పులు కానీ ఇవన్నీ తగ్గి గొంతుకు వరకు నోట్లో ఉన్న అల్సర్స్ తగ్గడానికి కూడా చక్కగా పనిచేస్తుంది. ఇది పొట్టలో ఉన్న అల్సర్స్ అన్నిటిని తగ్గించి, అలాగే కొంచెం మలబద్ధకం చేస్తుంది అనమాట. ఏది మోషన్స్ అయ్యేవాళ్ళు తాగితేనేమో మోషన్స్ అవుతాయి. కలరా కూడా దీన్ని ఇచ్చేవారు పూర్వం, కొంచెం మిరియాల చూర్ణం వేసి. అంచేత జామ చెట్టుని అనేక రకాలుగా మనం వాడుకోవచ్చండి. ఓకేనండి, నమస్కారం.